అందరికీ నమస్కారం. సో ఈరోజు కొన్ని టాపిక్స్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఈరోజు నుంచి భారతదేశంలో జిఎస్టి సంస్కరణలు అమలులోకి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఏదైతే 5% ట్యాక్స్ మరియు 18% ట్యాక్స్, ఈ రెండు ట్యాక్సీలే ప్రజెంట్గా ఉంటాయని చెప్పి ఈ రోజు నుంచి అంటే నిన్న నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఇది ఒక పెద్ద సోషల్ రిఫార్మర్ అని చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్కు ఏదైతే 2.5 లక్షల కోట్లు వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఇస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు నిన్న యావత్ భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే స్వదేశీ వస్తువులపై ఫోకస్ చేయండి అని చెప్పి ఇంకొక మాట కూడా మేజర్గా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మన జిఎస్టిలో ఇప్పుడు కొత్తగా అమలయ్యే ట్యాక్స్లో కొన్ని వస్తువులు దాదాపు 375 వస్తువులు పూర్తిగా తగ్గడం జరుగుతుంది, ధరలు తగ్గడం జరుగుతుంది అనమాట. ఏదైతే మనం వాడే నిత్యావసర వస్తువులు ఉంటాయో దాంట్లో 375 నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయి అన్నమాట. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రం చాలా బూమ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దానివల్ల చాలా అమౌంట్ తగ్గిపోతుంది అనమాట. సో ఇది 28% ఉన్నది 18%కి వస్తుంది ట్యాక్స్. సో అది డిపెండ్స్ అపాన్ మొబైల్, అది కార్లను బట్టి, వెహికల్స్ని బట్టి మనము ఉంటుందన్నమాట. సో జిఎస్టి సంస్కరణలు ఒకసారి చూస్తే ప్రజెంట్గా 5% ట్యాక్స్ మరియు 18% ట్యాక్స్, సో ఈ రెండే ఉంటాయి అన్నమాట. సో ఈ 12% ఉన్న ట్యాక్స్ మొత్తం 5%లోకి వెళ్ళిపోతుంది. 28% ఉన్న ట్యాక్స్ 18%లకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే పాత వస్తువులు 12% ట్యాక్స్ తీసుకుంటాయో అవి ఇమ్మీడియట్గా 5%లోకి వెళ్ళిపోతాయి. సో ఇది వరకు 28% ఏదైనా ట్యాక్స్ తీసుకుంటే ఆ ట్యాక్స్లు మొత్తం ఇప్పుడు 18% ట్యాక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆటోమొబైల్లు చాలా ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్లీ క్యాన్సర్ మెడిసిన్. సో భారతదేశంలో ప్రజెంట్గా క్యాన్సర్ అనేది చాలా ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. దానివల్ల ప్రజలు ఎవరైతే క్యాన్సర్ వచ్చిన కుటుంబాలు ఉన్నాయో చాలా ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. సో ప్రతి నెల వాడాల్సి ఉంటుంది. వీటి ఖర్చులే కాక హాస్పిటల్ ఖర్చులు, ఇంకా మిగతా ఖర్చులు అవన్నీతో పోల్చుకుంటే ఒక క్యాన్సర్ వచ్చిన కుటుంబం అనేది ఆర్థికంగా చితికిపోతుంది. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళ వల్ల ఉద్యోగాలు అంటే అట్లా ఆర్థికంగా ఇన్కమ్ ఉండదు, ప్లస్ ప్రతి నెల ఖర్చులు మాత్రం భయంకరంగా ఉంటాయి. సో వీటిని తట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి గవర్నమెంట్ పరంగా కొన్ని ట్యాక్సీలు తగ్గిస్తే దానివల్ల ఏదైతే క్యాన్సర్ కుటుంబాలు రెగ్యులర్గా వాడే మెడిసిన్స్పై తగ్గిస్తే వాళ్ళకి అంతో కొంచెం ఆసరా ఉంటుందని, దాదాపు నాకు తెలిసి క్యాన్సర్ మెడిసిన్స్ పై ఎంఆర్పి అంటే ట్యాక్స్ లేకుండా ప్లస్ ఓన్లీ 5% ట్యాక్స్ అని పెట్టడం జరిగింది. సో ఇదొక మంచి రిఫార్మ్ అని నా ఒక ఉద్దేశం. సో మిగతా వస్తువులు కూడా చూసుకుంటే చాలా మటుకు నిత్యావసర వస్తువులు అంటే ఇప్పుడు మనం వాడే షాంపూలు కానీ, సబ్బులు కానీ, ఇంట్లో వాడే వస్తువులు చాలా ఉంటాయి. సో అదొక లిస్ట్ చాలా ఉంది. సో దాదాపు 375 వస్తువులు పూర్తిగా ధరలు తగ్గడం జరిగింది. సో దీనివల్ల దేశ ప్రజలకు, సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు చాలా ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి వస్తున్న మాట ఏంటంటే చాలామంది ఎంతో అంత జీతం 30,000, 40,000, 50,000 డిపెండ్స్ అపాన్ ఒక మిడిల్ క్లాస్ సంపాదిస్తుంటే అందులో నిత్యావసర ఖర్చులకే చాలా పోతున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ మాత్రం ఉంది. ఎందుకంటే చాలా మటుకు ఈ నిత్యావసర ధరలు విపరీతంగా ఉండడం వల్ల అసలు వచ్చే జీతంలో చాలా మటుకు ఈ నిత్యావసర వస్తువులకు వెళ్ళిపోతుంది. సో మిగతా డబ్బును ఆదా చేయాలంటే కూడా అదొక పెద్ద
పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఒక్క నిత్యావసర వస్తువులే కాకుండా ప్రజెంట్గా ఉన్న స్కూల్స్, పిల్లల చదువులు కానీ, మిగతా హెల్త్ కానీ, సో ఇట్లాంటి వాటికి చాలా మటుకు డబ్బులు పోవడం వల్ల అది మామూలుగా సేవ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కూడా ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్లోకి తీసుకోవడం జరిగింది. సో హెల్త్ విషయంలో ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో జిఎస్టి మొత్తం తగ్గించడం జరిగింది. సో ఇది ఒక ఇది హెల్త్ దాంట్లో పాలసీలు ఇంకా పెరిగే అవకాశం అనేది చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి రేట్లు తగ్గిపోతుంటాయి కాబట్టి, సో నీకు ఏదైనా పాలసీ కావాలంటే ఇది సపోజ్ ఒక 10,000 ఉందనుకుంటే దానికి ఇప్పుడు 8,000 అయ్యారు. సో అట్లా దానివల్ల చాలామంది ఈ హెల్త్కు డైరెక్ట్ క్యాష్ పెట్టకుండా ఈ పాలసీ వైపు వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే బయట కంట్రీస్లో మొత్తం ఇదే వాడుతుంటారు అనమాట. పాలసీ ఎక్కువ చేస్తారు, వాళ్ళు డబ్బులు పెట్టరు. సో అదే విధంగా భారతదేశ ప్రజలను కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇదొక అడుగు వేసినట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో మొత్తంగా మనం చూసినట్టయితే మొత్తంగా ఈ యొక్క జిఎస్టి రేట్ల తగ్గుదలను చూసినట్టయితే చాలా మటుకు ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. సో దీనివల్ల వాటి సేవింగ్స్ ఉన్నాయో వాటిని స్వదేశీ వస్తువుల వైపు మళ్లించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ రోజు నుంచి చాలా మటుకు కొన్ని ఇండస్ట్రీస్ అయితే బూమ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ పర్టికులర్లీ, సో ఏసీలు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, సో ఇవి చాలా తగ్గే అవకాశం ఉంది. ప్లస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా చాలా మటుకు తగ్గే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రాండెడ్ కారు పేరు వచ్చేసి రేంజ్ రోవర్. సో ఆ రేంజ్ రోవర్ కారు టాప్ అండ్ మోడల్ 30 లక్షలు తగ్గుతుంది. సో ఎంత ఉందో చూడు. సో టాప్ అండ్ కార్ వచ్చేసి రేంజ్ రోవర్లో 30 లక్షలు తగ్గుతుంది. ఇది ఇప్పుడు నిన్న కొంటే 30 లక్షలు ఎక్స్ట్రా ఉండేది, ఈ రోజు కొంటే 30 లక్షలు సేవ్ అవుతుంది. సో అది కొనేటోళ్ళకు జస్ట్ ఇట్లా భూమ్ అని చెప్పారు. నెక్స్ట్ సో నెక్స్ట్ ఒకసారి ప్రపంచం వైపు చూద్దాం. సో నెక్స్ట్ పాలస్తీనా ఇష్యూలో చూద్దాం. పాలస్తీనా, సో పాలస్తీనాను కంట్రీగా చూడాలని చెప్పి 3 దేశాలు నిర్ణయించడం జరిగింది. అంటే దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి ఆస్ట్రేలియా, యూకే అండ్ కెనడా, సో ఈ 3 దేశాలు ప్రకటించడం జరిగింది. సో ఇంతకుముందే ఫ్రాన్స్ ప్రకటించడం జరిగింది, ఫ్రాన్స్ను ఒక దేశంగా గుర్తిస్తున్నా అని చెప్పి. ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇలా ప్రకటిస్తున్నారంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒక 2 రోజుల్లో సమావేశాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఐక్యరాజ్య సమితి జనరల్ సర్వసభ్య సమావేశాలు, ఈ సమావేశాలలో ఓటింగ్ కూడా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ దాదాపు 145 కంట్రీస్ పాలస్తీనాను దేశంగా గుర్తించడం జరిగింది. సో ఇండియా కూడా ఉంది ఇందులో. సో ఇండియా కూడా ఆల్రెడీ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించింది. ఇప్పుడు కాదు, 1974లోనే గుర్తించింది అనమాట ఇండియా. సో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించింది. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చూస్తే అక్కడ ఇజ్రాయిల్ దారుణమైన యుద్ధం పాలస్తీనియన్లపై చేస్తుంది. సో రోజు చాలా మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు 60,000 మంది ప్రజలు ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది. సో వాళ్ళ ప్రపంచం ఇలా చూస్తూ ఉంటుంటే ఏమైపోతుందంటే అసలు ఎవడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ దేశాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి ఆలోచనలో ఉన్నారనమాట. సో అతనికి కంపల్సరీ అడ్డుకట్ట వేయాలి అంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, సో కెనడా కానీ, సో ప్రకటించడం అనేది చాలా హర్షం అని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమెరికా మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏ దేశాలైతే పాలస్తీనాను గుర్తిస్తున్నాయో వాళ్ళు హమాస్కు ప్రోగా మారుతున్నారు, హమాస్కు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అమెరికా మాట్లాడుతుంది. కానీ ఈ దేశాలు మాత్రం మేము హమాస్కు కూడా వ్యతిరేకిస్తున్నాం, అంటే హమాస్ కూడా
ఏదైతే ఇజ్రాయెల్పై 1200 మంది చంపడం వల్లనే ఇజ్రాయెల్ ఇంత పెద్ద చర్య తీసుకుందనమాట. సో హమాస్ ఒకవేళ 1200 మందిని చంపకపోయింటే ఇంత పెద్ద యుద్ధం అనేది రాకపో. సో ఇక్కడ ఇజ్రాయెల్ అనడానికి కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా మారింది అనమాట. సో దానివల్లనే హమాస్ను కట్టడి చేయాలి, సో ఇజ్రాయెల్ని కట్టడి చేయాలి. ఈ రెండు వాళ్ళనే, సో ఇజ్రాయెల్ హమాస్ ఈ రెండు ఒక సంస్థకు ఒక దేశానికి జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు అనమాట. సో 60,000 మంది ప్రజలు ఒక ఇజ్రాయెల్కి దేశానికి చెందిన వాళ్ళు కాదు, ఒక పాలస్తీనియా దేశానికి చెందిన వారు, సో హమాస్కి చెందిన వారు కూడా కాదు. కానీ హమాస్ చేసిన చర్యల వల్ల, హమాస్ చేసిన టెర్రరిస్ట్ కార్యకలాపాల వల్ల ఇజ్రాయెల్ అనామకమైన ప్రజలపై యుద్ధాన్ని మొదలుపెట్టింది. సో ఈ యుద్ధంలో ఎంతో మంది చిన్నపిల్లలు, మహిళలు చనిపోతున్నారు. దానికి అసలు ఒక ఆకలి చావులు. సో ఇదే కాక ఎంతో మంది రిటాలియేషన్, అంటే వాళ్ళు ఇల్లు వస్తువులను అన్నీ వదిలేసి ఎక్కడో పారిపోయారు, చాలా మంది చనిపోయారు. సో చాలా మంది జీవితం అనేది అస్తవ్యస్తంగా మారిపోవడం. సో ఒక ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ ఒక వాక్యం అన్నాడు అనమాట. సో నరకం వెళ్ళాలంటే డైరెక్ట్ మనం పైకి నరకం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో గాజాలోకి వెళ్తే నరక కుంపటిలోకి ఎంట్రీ అయినట్టే అని చెప్పి ఒక ఆర్టికల్ రైటర్ రాయడం జరిగింది అనమాట. సో అంటే ప్రజెంట్గా నరక కుంపటిలాగా అక్కడున్న ఏరియా అనేది గాజా కానీ పాలస్తీనియాలోని కొన్ని ప్రదేశాలు కానీ తయారు కావడం జరిగింది. సో దీనివల్ల ప్రపంచ దేశాలు చాలా మటుకు దీన్ని ఆపాలని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు UN అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల, సో దానిపై ఓటింగ్ నిర్వహించడం వల్ల పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే ఈ ప్రజలైతే ఇప్పుడు ప్రజెంట్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పాలస్తీనియన్లోకి చేరడం. సో దానివల్ల ఒక సొసైటీ, ఒక వ్యవస్థ అనేది నిర్మించడం వల్ల ఆ దేశ ప్రజలు అంతో కొంచెం సేఫ్గా ఉంటారన్న ఉద్దేశంతో కొన్ని దేశాలు మాత్రం ప్రయత్నించడం జరిగింది. మరి ఈ విషయంపై ఇజ్రాయెల్ అనేది ఎలా రిటాలియేషన్ అవుతుందో ఒకసారి చూడాలి మరి. ఎందుకంటే చాలా దేశాలు మాత్రం ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో తప్పు పడుతున్నారు అనమాట. సో ఇది మేజర్గా రెండు విషయాలు. నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఒకసారి ఏషియన్ క్రికెట్. సో నిన్న జరిగిన మ్యాచ్లో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో ఇండియా గెలవడం జరిగింది. సో నాకు ఒకటి ఏంటంటే అభిషేక్ శర్మ మాత్రం చాలా అద్భుతంగా ఆడిందని చెప్పాలి, చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది. సో మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాలి అభిషేక్ శర్మకు. సో ఇంకా మిగతా చూస్తే కొన్ని విషయాల్లో మైనస్ పాయింట్లు కనపడ్డాయి, ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో. సో ఇండియా ఫీల్డింగ్ ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నిన్న బౌలింగ్ కూడా అంతగా బాగా వేయలేదని నా అభిప్రాయం. సో బౌలింగ్ కూడా కొంచెం పర్టికులర్లీ బుమ్రా కొంచెం నిరాశపరచడం జరిగింది. సో ఈ రెండు విషయాలు తప్ప మిగతా బ్యాటింగ్ విషయాలు మాత్రం చాలా ఎక్సలెంట్గా అభిషేక్ శర్మ ఆడడం జరిగింది. శుభమన్ గిల్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద సూపర్ 4 స్టేజ్లో రెండోసారి పాకిస్తాన్పై భారత్ విజయం సాధించడం జరిగిందనమాట. సో ఇంకా నార్మల్గా విషయాలకు వస్తే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే చాలామంది ఇంటెన్సిఫైగా చూస్తారని చెప్పింది, కానీ అంతగా ఎందుకో నిన్న క్రికెట్ స్టేడియంలో సీట్లు చాలా మటుకు ఫుల్ఫిల్ కాలేదని చెప్పాలి. ఎందుకో మరి క్రికెట్ మీద అంతగా జనాలకు ఇంట్రెస్ట్ పోయిందా లేకపోతే ఏమో, కానీ అక్కడ చాలా మటుకు సీట్స్ ఇంకా ఫిల్అప్ కాలేదు. దట్టు ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అంతగా ఫిల్అప్ కాలేదు. ఇంకొకటి ఏంటంటే షేక్ హ్యాండ్ ఇష్యూ. సో షేక్ హ్యాండ్ అనేది జనరల్గా ఎవరైతే స్పోర్ట్స్ ముందుగా ఉంటారో వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వడం అన్నది ఆనవాయితీ. సో దీన్ని కూడా వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది, అంటే నిన్న షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. సో ఇది నడుస్తుంది అనమాట. సో మొత్తం మీద అల్టిమేట్గా ఏంటంటే భారత్ మాత్రం మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ చూద్దాం. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్. సో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశ పరిస్థితి ఏంది అని ఒకసారి చూసినట్టయితే భారతదేశానికి ఒక్క పథకం కూడా రాలేదు. సో ఇది హారిబుల్ ఆందోళన. సో ఎందుకంటే
ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా ఈవెంట్స్ అనేవి రెండు ఏంటంటే ఒలింపిక్ ప్లస్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. సో ఈ రెండు ఈవెంట్స్ అనేవి, ఈ రెండు క్రీడా సంగ్రామం అనేది చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. సో ఇక్కడ ఒక మెడల్ సాధించిన అతను ఒక వరల్డ్ ఛాంపియన్షిప్గా ఎదగబోతాడు. సో ప్రజెంట్గా అమెరికా మాత్రం చాలా నెంబర్ 1గా దాదాపు 16 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్, సో 5 బ్రౌన్స్ మెడల్స్తో 26 మెడల్స్తో టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో అమెరికా సో నెంబర్ 1గా వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఉండడం జరిగింది. సో ఈ ఈవెంట్స్లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రన్నింగ్లో, పర్టికులర్లీ రన్నింగ్లో అమెరికన్ అథ్లెటిక్స్ మాత్రం వీర భయంకరంగా రన్ చేస్తున్నారు. ముఖ్యంగా 100 మీటర్స్లో కానీ 200 మీటర్స్లో కానీ అమెరికా చాలా ప్రభావితంగా అథ్లెటిక్స్ ఆడారని చెప్పాలి. ముఖ్యంగా 100 మీటర్స్లో అయితే జమైకన్ స్ప్రింటర్ ఒబ్లిక్ సెవిల్ కేవలం 9.77 సెకండ్స్లోనే రీచ్ కావడం జరిగింది. సో ఇతను జమైకా 100 మీటర్స్. సో ఉమెన్స్లో జెఫర్సన్ వుడెన్ 10.61లో అచీవ్ కావడం జరిగింది. సో ఉమెన్స్ 100 మీటర్స్, 200 మీటర్స్, మెన్స్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 1500 మీటర్స్, 400 మీటర్స్ ఇంటూ 4. సో చాలా ఈవెంట్స్, అథ్లెటిక్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇది చాలా కష్టసాధ్యమైన ఆటలు అనమాట. సో అంత ఈజీ కాదు, బాడీని మొత్తం ఇట్లా ఉంచాలి మనం, లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మెడల్ అంటే అంత ఈజీ కాదు. కాకపోతే భారతదేశంలో చాలామంది అంటే కొందరు ప్లేయర్స్ ఒక 19 మంది లేరు, 19 మందిలో ఒక 6-7 ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా సచిన్ యాదవ్ ఒక 4th ప్లేస్లోకి రావడం జరిగింది. మెడల్ అయితే రాలేదు కానీ 4th ప్లేస్లోకి రావడం జరిగింది. సో సర్వేష్ కుమార్ కానీ, ప్రవీణ్ చిత్రవల్ కానీ, అబ్దుల్ అబూబకర్ కానీ, పూజా కానీ, అనిమేష్ కుజూరా కానీ, సో ఇట్లాంటి స్పోర్ట్స్ మెన్స్ ఎంతో ట్రై చేశారు. కానీ మనది వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు సరిపోలేదని చెప్పాలి. సో దానివల్ల వాళ్ళు పథకాలు గెలవకుండా రావడం జరిగింది. సో దీనిపై కంపల్సరీ ఒకసారి రివ్యూ చేసుకోవాలని చెప్పి ఇండియన్ అథ్లెటిక్ అసోసియేషన్కు ఒకసారి సూచన చేద్దాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఒక్క పథకం గెలవలేదు అంటే మనకే చాలా ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే RRR ఇష్యూ, అంటే ఇది లోకల్గా ఒకసారి అని చూద్దామని చెప్పి RRR ఇష్యూ ప్రజెంట్గా అంటే రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అని అంటామో, సో దీనిపై కొన్ని మండలాల, ముఖ్యంగా మునుగోడు మండలంలోని గట్టుపల్, అంటే మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్ మండలం కానీ, నారాయణపూర్ మండలం కానీ, సో చౌటుప్పల్ల కానీ ఇట్లాంటి ప్లేస్లో చాలా మంది రైతులు అలైన్మెంట్ మార్చడం జరిగింది అని చెప్పి ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అలైన్మెంట్కు వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ఈ పోరాటంలో చాలా మంది నాయకులను కలుస్తున్నారు అనమాట. సో మొన్న రీసెంట్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలవడం జరిగింది, ఆ తర్వాత కోదండరామ్ గారిని కలవడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కంపెనీని సేవ్ చేయాలని చెప్పి వీళ్ళు అలైన్మెంట్ను మార్చడం జరిగిందని చెప్పి ఒక పెద్ద అపవాదు గవర్నమెంట్ పై పడిందనమాట. సో దీనిపై సెటిలైట్ చేసుకోవాలి. ఎందుకంటే వెనెవర్ ఎలక్షన్స్ వస్తే ఈ ఒక్క ఇష్యూతోనే మొత్తం గేమ్ మొత్తం మారబోతుంది. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఇందుకోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉన్న ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఏం చెప్తుంది, అసలు నాకు సంబంధమే లేదు, అసలు నాకు తెలియకుండానే దీన్ని అలైన్మెంట్ మార్చారని చెప్పి అతను ఓపెన్ గా చెప్తున్నాడు. సో అతనికి తెలియకుండా అలైన్మెంట్ మార్చడం, సో వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇది అయ్యేది కాదు, పోయేది కాదని కొంచెం కన్ఫ్యూజన్ గా మాట్లాడడం. సో ఇదంతా వ్యవహారాలలో అక్కడున్న రైతులు మాత్రం చాలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా మంది ఈ అక్కడ భూములు అనేది చాలా వాల్యుబుల్ భూములు. సో ఈ భూములు కోల్పోవడం వాళ్ళకు అంతగా ఇష్టం లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా అది ఎంతవరకు ఇస్తుంది, సో ఎంతవరకు ఎలొకేట్ చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇదంతా ఒక గ్రూప్ గా తయారైపోయి ఒక పెద్ద ఆ ఏరియాలలో కొన్ని మండలాలలో చాలా ఇబ్బందిగా రైతులు మాత్రం చాలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆత్మహత్యలకు
ప్రయత్నిస్తున్నారు. సో దీనిపై ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక కమిటీ వేయాలి, లేకపోతే సిటరేట్ చేయాలి. కానీ నాకేందిలే అన్నట్టు ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. ఇది ఒక చిన్న ఇష్యూ కాదు కదా. మనం రోజు పేపర్లో చూస్తున్నాం, రోజు వార్తలలో చూస్తున్నాం. అక్కడ ప్రజలు మినిస్టర్స్ కలుస్తున్నారు, చాలా మంది కలుస్తున్నారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఒక గవర్నమెంట్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఏమేమైతే, సో అందరిని పిలవకుండా కానీ కనీసం ఒక అఫీషియల్ రిప్రజెంటేషన్ అనేది పిలవాలి కదా. సో ఒక ఊరు నుంచి ఒక మాజీ వాళ్ళను, ఒక జిఎస్సి వాళ్ళకు ఏదో కమిటీ వేసుకోరు రైతు నాయకులు. సో వాళ్ళని పిలిచి ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే వాళ్ళ ఏదైనా సమస్యలు ఉంటే, వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ నల్లేరు అంటే నాకేందులే వాళ్ళు ఏమైనా చేసుకోను అని చెప్పి గవర్నమెంట్ ఇంతవరకు వాళ్ళను కరెక్ట్గా అడ్రస్ చేయలేదు. సో వాళ్ళు వెళ్ళి కలుస్తుంటే వాళ్ళకి ఏదో ఒక క్వశ్చన్ గా చెప్పడం కానీ, మరి వీళ్ళ పరంగా వీళ్ళు ఏదైనా మునుగోడు ప్రాంతంలో ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, నిరసనలు చేస్తున్నారో, వాళ్ళ ఇష్యూస్ పై కరెక్ట్ గవర్నమెంట్ అనేది స్పందించకపోవడం అనేది ఒక చాలా విచారకరం. సో ఇట్లాంటి విషయాలు చాలా ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి మీరు ఎన్ని పథకాలు తెచ్చినా, ఎన్ని చేసినా అవి పనికి రాకుండా పోతాయి అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే, నా సలహా ఏంటంటే, కన్సర్న్ గవర్నమెంట్, రెవెన్యూ కానీ కన్సర్న్ గవర్నమెంట్ కానీ వాళ్ళ రైతులను పిలిచి వాళ్ళ డౌట్స్ కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ మొత్తం అలైన్మెంట్ గురించి కానీ వాళ్ళకు కరెక్ట్గా విని వాళ్ళ సమస్యలను ఒక కన్సర్న్ డేట్తో సమస్య పరిష్కారం అయితే మీకే, తెలంగాణ గవర్నమెంట్కే మంచి పేరు వస్తుంది. లేకపోతే ఇలాంటి నిరసనలు అనేది ప్రతి దగ్గర అయ్యి అది ఒక ఉద్దావనంలా వ్యాపిస్తుందని నా యొక్క ఉద్దేశం అనమాట. సో ఎనీవే, సో దీనిపై కన్సర్న్ గవర్నమెంట్ దృష్టి పెట్టాలని వాళ్ళకు సూచనిస్తూ, సో ఈరోజు న్యూస్ అనాలిసిస్కు థ్యాంక్ యూ వెరీ మచ్.